ఓరుగల్లు సన్న ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ పని మనుషులకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పొచ్చు, అభ్యంతరం ఏం లేదు. ఈరోజు రక్షాబంధను అందరం మా ఆడపడుచులు మేమందరం కలిసాము. చాలా సరదాగా ఆహ్లాదకరంగా అవన్నీ మీకు వీడియోస్ నెక్స్ట్ చూపిస్తాను. మా ఆడపడుచు, రెండో ఆడపడుచు, పెద్ద ఆవిడ లేరు, రెండో ఆడపడుచు సరస్వతి శిశు మందిరాలో కందికల్ గేట్ దగ్గర ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఆవిడ అనుభవాలన్నీ మీకు వీడియో రూపంలో నేను చెప్పడం జరుగుతుంది. మా అన్నయ్య గారు, మా ఆడపడుచు భర్త, మా అన్నయ్య స్పీచ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈరోజు వీడియో చేశాను, మళ్ళీ అప్లోడ్ చేస్తాను 2-3 డేస్లో. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ రక్షాబంధన్ హ్యాపీగా జరుపుకోవాలి. ఈరోజు ఇప్పుడు కలవకపోయినా 2-3 రోజుల తర్వాత కూడా కొందరు వెళ్ళి కడుతూ ఉంటారు. అందరూ కలుసుకోండి. ఈరోజు కలుసుకోలేకపోయినా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అనే వాళ్ళు కలుసుకోండి. ఏదో సందర్భంగా కలుసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అందరూ కలిసి ఉండండి. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ ఆల్. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అందులో మా అమ్మ, నాన్న, నానమ్మ, మళ్ళీ వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళు నిర్దేశించినటువంటి మార్గంలో మా తల్లిదండ్రులు నడవడం వల్ల వాళ్ళ సంస్కారం అనేది మా అక్క చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు అందరికీ అది వర్తించిందన్నమాట. అదే బాటలో ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి ద్రోహం చేయకుండా, సమాజంలో ఎవరికి ఏమి కష్టం వచ్చినా కూడా దాన్ని సర్దుకుంటూ ముందుకు పోవడమే మానవ జీవిత లక్ష్యం. కాబట్టి ఈ లక్ష్యాన్ని మనము మర్చిపోకుండా, స్వార్థానికి మనము లోబడి దాన్ని ఎదిరించొద్దు. ఈ స్వార్థం అనేది ఏంటంటే ఒక విషసర్పం లాంటిది. దాన్ని మనము ఆశ్రయిస్తే మన మంచితనం అనేది పైకి రాదు. కాబట్టి సమాజంలో ఎంతో పేదవాళ్ళు, బలహీనులు, చేతగాని వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనము వీలైనంత వరకు మన శక్తి కొలదిగా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ జీవితాలను నిలబెట్టడమే మా మానవ ధర్మం. అయితే మాకు మా నాన్నగారి పేరు బాబురావు, మా అమ్మ పేరు వెంకటలక్ష్మి. మాకు మా అమ్మ 6 సంతానం. 6 3 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా ఒకరికొకరు. ఒక ఫంక్షన్ జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా అటెండ్ కావాల్సిందే. ఏ ఒక్కరు రాకపోయినా కూడా వాళ్ళ గురించి ఎదురు చూస్తూ వాళ్ళకు ఎంతో ప్రేమ అభిమానాలు పంచిస్తూ ఇప్పటి వరకు కూడా అదే ప్రేమ కొనసాగుతుంది. కాబట్టి ఈ వ్యవస్థను సమాజంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబంలో కూడా దాన్ని పాటిస్తే మనకు కోపతాపాలు, శత్రువర్గాలు, ఈ హత్యలు, కుట్రలు, కుతంత్రాలు ఇలాంటివన్నీ ఉండవు. అక్కడ ముఖ్యం ఏంటంటే ప్రేమ, ఆత్మీయత అది ఉండాలి. సహాయం చేసేటటువంటి స్వభావం అనేది మనకు ఉన్నంత వరకే వేరే వాళ్ళకు మనము దాన ధర్మాలు చేసి వాళ్ళను రక్షించాలనేది నా యొక్క కోరిక. అందరికీ రక్షాబంధన్ యొక్క శుభదినం సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే, రక్ష అనేది ప్రతి వ్యక్తికి అవసరమైనది. ఇది ఇప్పుడు మనం బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేటువంటి ప్రాబ్లం చాలా ఉంది. అయితే దీని సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు సంబంధించిన దాంట్లో బయటికి వెళ్ళినా కూడా మనము మన యొక్క దేశ రక్షణ గురించి, బయట జరుగుతున్నటువంటి అనుకోకుండా జరిగే విషయాలను కూడా మనం ఆలోచించి వాళ్ళకి తగిన సహాయం చేయాలి, వాళ్లకు తగిన రక్షణ కూడా కల్పించాలి.
అయితే ముఖ్యంగా ఈ రక్షాబంధన్ యొక్క రోజు అన్న, అక్క కానీ, చెల్లెలు, తమ్ముడు కానీ వీళ్ళందరికీ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా రక్ష అనేది పరస్పరంగా ఆలోచించి చేయవలసినటువంటి రక్ష అన్నమాట. పూర్వకాలంలో మన దేశంలో సంబంధించి మహారాజులు చాలా ఈ రక్ష గురించే చాలా విషయాలలో ఆలోచించి దేశాన్ని రక్ష మార్గంలో తీసుకెళ్ళిండ్రు అనమాట. అప్పుడు జరిగినటువంటి కొన్ని విషయాలలో రాజులు ఇంకొక రాజును కూడా తనలో కలుపుకోవడానికి రక్ష కట్టడానికి వెళ్ళి వాళ్ళను తనలో కలుపుకుంటారు. అప్పుడు ఆ దేశం అంత మన హిందూ సంప్రదాయంను రక్షించుకుంటూ ఆ దేశ ప్రజలు ఆ రాజుకు చాలా వినమ్రతగా నడిచేవారు. కాబట్టి ఈ రక్షాబంధన్ అనేది చాలా ప్రాచీనమైనటువంటి సాంప్రదాయము. ఈ రక్షాబంధనం ఉండడం వల్లనే 50% ఇప్పుడు మనం కూడా తలెత్తుకొని తిరిగేటువంటి వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఈ రక్షాబంధన్ అనేది చిన్న విషయం కాదు. ప్రతి మనిషి కూడా ఈ రక్షాబంధన్ నుంచి చాలా ఉత్తేజకరమైన విషయాలు తెలుసుకుంటాడు. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2-3 డేస్ బ్యాక్ చూసింది ఏంటంటే రక్షాబంధన్ గురించి ఊర్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో కూడా ఈ యొక్క రక్షాబంధన్ గురించి చెప్పి వాళ్ళందరికీ రక్షాబంధన్ అంటే ఏమిటి, ఇది మనకి ఎంతవరకు సహాయం చేస్తుంది, దీనివల్ల వచ్చే లాభం ఏంటి అనే విషయాలను కూడా వాళ్ళకు ప్రబోధించడం జరుగుతుంది. కాబట్టి రక్షాబంధన్ అనేది చాలా మన ఊహకు అందనటువంటి విషయము. అది ఉన్న రోజులు మనం ఎప్పుడు రక్షగానే ఉంటాం. ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం ఒకవేళ వదిలేసామనుకోండి సగం వ్యవస్థ తగ్గిపోతుంది. కాబట్టి ఈ రక్షాబంధన్ అనేది మనం అందరము కలిసి జరుపుకోవాల్సిందే. అన్నలు కానీ తమ్ముళ్ళకి ఎప్పుడు రక్షణ ఉండాలి. తమ్ముడి యొక్క వ్యవహారాన్ని వల్ల తప్పులో ఉంటే కూడా అన్న ఈ యొక్క రక్షాబంధన్ దృష్ట్యా ఆలోచనతో తమ్ముడిని కూడా మంచి చేయాలి. తమ్ముడు చెడిపోని నేను చూసుకుంటా కూర్చుంటా అనేది కూడా మంచిది కాదు. ఇంతకుముందు పురుషోత్తమ అనే మహారాజు ఒక రాజుకు రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ టైంలో అలెగ్జాండర్ యొక్క విషయంలో వచ్చినప్పుడు అలెగ్జాండర్ను చంపడానికి ఆయన కత్తి లేబట్టినప్పుడు ఆయనకు అలెగ్జాండర్ యొక్క చెల్లెలు కట్టిన రక్ష జ్ఞాపకం వస్తుంది. అతన్ని చంపకుండా వదిలేస్తాడు. కాబట్టి రక్షాబంధంలో ఆ చేతికి కట్టినటువంటి రక్ష అనేది మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. అది ఒక పెద్ద ఇతిహాసం రూపంలో మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. కాబట్టి రక్షాబంధన్ అనేది మన యొక్క సంప్రదాయమే కాకుండా నిజ జీవితంలో దీన్ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండాలి. రక్షాబంధన్ రోజే రక్ష కట్టుకున్నప్పుడే ముందుకెళ్ళాలి, రక్ష కట్టుకున్నప్పుడే మంచి చేయాలి అనేది కాకుండా ఈ రక్షాబంధన్ అనేది మనకు ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది. కాబట్టి మనము ఈ రక్షాబంధన్ని సమర్థిస్తూ ఈ రక్షాబంధన్ గౌరవిస్తూ ప్రతి మనిషిని ప్రేమగా ఆలోచించి మన తోటి సహాయం మనం చేయాలి. ఇదే నా యొక్క ఉద్దేశం. అందరికీ రక్షాబంధనం శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఉండి సమాజాన్ని ఉద్ధరించి దేశ సేవ గురించి ప్రయత్నం చేయాలి. ఈ రక్ష అనేది అక్క చెల్లెళ్లకు సంబంధించిందే కాదు, సమాజంలో ప్రతి మనిషి ఒకరికొకరు చాలా హెల్ప్ఫుల్గా ఉండాలనేది దీని యొక్క ఉద్దేశం. అయితే సరస్వతి శిశు మందిర్లో ఈ ఉత్సవం అనేది చాలా గ్రాండ్గా జరిపేవాళ్ళు.
పెద్ద పెద్ద వాళ్ళు మినిస్టర్స్ వచ్చి కూడా వాళ్ళు స్పీచ్ ఇచ్చేవాళ్ళు. కందికల్ గేట్, చిత్రగుప్త, శిశు మందిర్ స్కూల్, హై స్కూల్లో నేను టీచర్గా చేశాను అన్నమాట. అప్పుడు ఇక ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సందేశం ఇచ్చి పిల్లలను మార్చడానికి అందరం కూడా ఎంతో కృషి చేసేవాళ్ళం. అంటే ప్రతి విద్యార్థికి కూడా అది ఏంటంటే ప్రేమ సౌభ్రాతృత్వము, తర్వాత త్యాగము, ఒకరికొకరు ఏ విధంగా హెల్ప్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకు చెప్పేవాళ్ళము. మార్చడానికి చాలా ప్రయత్నం చేశాము. పిల్లలను తీసుకొని వీధులలో కూడా తీసుకెళ్ళి కొన్ని కుటుంబాలకు వీళ్ళని తీసుకెళ్ళి అది ప్రయత్నం చేసి వాళ్ళ ద్వారా కూడా వీళ్ళకు ఎంతో మంచి మాటలు చెప్పించేవాళ్ళం అన్నమాట. చాలామంది కూడా శిశు మందిర్లో చదివిన వాళ్ళు వేరే అదేంటి ఇలా అమెరికా, లండన్, మళ్ళీ వేరే వేరే దేశాల్లో కూడా హయ్యర్ స్టడీస్ చదివి ఆత్మీయ సమ్మేళనం జరిగింది మొన్న. పూర్వ విద్యార్థులు, పూర్వ టీచర్స్ అందరి గురించి కూడా పెద్ద మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఫారిన్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి ఎంతో సహాయం చేశారు స్కూల్ గురించి. ఆ విధంగానే ఈ స్కూల్లో సదాచారం, సత్ప్రవర్తన, పిల్లలు ఏ విధంగా ఎదగాలి, ఏ మహాభారతము, భాగవతం, రామాయణం వీటి పట్ల కూడా పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలనేది అక్కడ మీటింగ్లో అందరి పిల్లలకు చెప్పడం జరిగింది. దాని ద్వారా పిల్లల మనసులో భారతం అంటే ఏంటి, అందులో ఉండే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు దేని గురించి కృషి చేశారు, ఇవన్నీ కూడా వివరంగా ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి అందరు కూడా ఈ రక్షాబంధన్ సందర్భంగా కలిసిమెలిసి ఒకరికొకరు అన్నదమ్ముల వలె ఆత్మీయత మెలగాలని నా యొక్క అభిలాష.